ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నిలబడింది అధ్యక్ష. మళ్ళీ పరుగులు పెడుతుంది. గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే 3 ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా తలసరి ఆదాయం 55 లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష. అలాగే 20 నెలల్లోనే సూపర్ 6 హామీలు 90% వరకు నెరవేర్చిన స్వర్ణాంధ్ర సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటలతో కాదు పనితో మొదలైంది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష, ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష. తల్లికి వందనం ఈ పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు తెచ్చిన పథకం అధ్యక్ష. ఎందుకంటే ఒక తల్లికి 3 పిల్లలుంటే ఆ తల్లి ఒక బిడ్డని చదివించుకొని ఇంకో బిడ్డని కూల్ చేసుకొని చదివించుకొని ఇంకో బిడ్డని పనికి పంపే వైనం ఉండింది అధ్యక్ష ఇంతకు ముందు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నందువల్ల ఈరోజు 3 పిల్లల్ని చదివించుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద డబ్బు నేరుగా ఆమె ఖాతాలో పడిన రోజు ఆ తల్లి కన్నీళ్లతో ఆనంద బాష్పాలు రాలుస్తుంది అధ్యక్ష. ఈరోజు ఎంతమంది పిల్లలున్నా మనం చదివించుకోగలుగుతున్నాము అనే ఒక భరోసా కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అని చెప్పి ఎంతో ఆశతో వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు అధ్యక్ష, 67 లక్షల కుటుంబాల భవిష్యత్తు కథ అధ్యక్ష. 10,090 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి అధ్యక్ష. లక్షలాది మంది విద్యార్థులకు చదువులో అండగా నిలిచింది మన ప్రభుత్వం అధ్యక్ష. అలాగే స్త్రీ శక్తి గ్రామాల్లో చాలామంది రోజు పనులకెళ్లే మహిళలు రోజు బస్ ఛార్జీల కోసం ఆలోచించేవారు అధ్యక్ష. అలాగే చదువులకెళ్లే విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచించేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పి స్వయంగా వాళ్లే చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు నా జీతం చేతిలో మిగిలిపోతుంది, కనీసం 1,500 2,000 మాకు మిగులుతున్నాయి, మాకు ఇంటి ఖర్చులకు అదనంగా వస్తున్నాయి అని చెప్పి ప్రతి పేద మహిళ చెప్పుకుంటూ వస్తుంది అధ్యక్ష.